जय मेरी विजय गीतिका प्रिय स्वागतमन्नति वेणुका जय मेरी विजय गीतिका प्रिय स्वागतमन्नति वेणुका जय నలుమూలల నుంచి వచ్చిన విశ్వ బ్రాహ్మణ సజ్జనులకు విశ్వకర్మ బంధువులకు అందరికీ హార్దిక ఆహ్వానము. ఇక్కడ స్టేజ్ మీద నాతో పాటు అహర్నిశలు శ్రమపడిన గత 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాతో కలిసి పనిచేస్తున్న నా తమ్ముడు, నా అన్నలు ఉన్నారు ఇక్కడ. Welcome to Mr. Anand Sai garu and everyone to Vishwakarma family. And then the significant events. Okay, what is Vishwakarma? So first of all, andariki Vishwakarma ante we all know what is Vishwakarma. Vishwakarma ante microscopic silicon volcano collide. అరే కౌన్సిలర్ లేకుండా కథ చెప్పండి రా, కౌన్సిలర్ లేకుండా చూసి కథ చెప్పండి అని చెప్పేవాళ్ళు. అంటే విశ్వకర్మ లేకుండా ఇది గుంపులో జాగ్రత్త పడండి అని అర్థం. ఎందుకంటే మనోళ్ళు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళు చెప్పండి వాళ్ళ ప్రకారంగా. ఎందుకంటే ఏదైనా చెబుతుంటే ఎమ్మటి క్వశ్చన్ వేసేస్తారు, వాడికి ఆన్సర్స్ ఉండవు అక్కడ. బిగ్ ఎకనామిక్ స్పియర్స్, మన పెద్ద బిజినెస్ మెన్ ఉండరు, ఇంక్లూడింగ్ గోల్డ్ బిజినెస్ కూడా మన వాళ్ళు లేరు ఇప్పుడు. ఓకే, హార్డ్లీ యూ ఫైండ్ 1 or 2 people here and there, but majority of the gold business also not in our hands. We don't have big athletes, we don't have big media people, we don't have This is first of its kind. This is happening globally for the first time. I mean, there are some events which happen locally, but at this phase, this is happening for the first time. Why are we here? We are here to celebrate Vishwakarma Pride. We are here to learn the accomplishments of our ancestors, and we are here to understand what each of us is capable of, and we need to pass the heritage to the next generation. We are here to start a renaissance, how to think better for the betterment of Vishwabrahmins and Vishwakarmas across the globe, and how each one of us here is a part of the change. Let the change begin today with the first Global Vishwakarma Conference. So now it is the time to introduce chief guest. Anand Sai garu is the chief guest for our Vishwakarma first global conference. That he made it available because it's Vishwakarma. In the sense that he is very well committed and he came for the only purpose of Vishwakarma conference all the way from India. He is the chief architect of Yadadri temple and many more like that. And also that he is the chief production designer
when I say that chief production designer, 2-3 decades he served for movie industry, such a large sets that no one could imagine. So what that means is the skill set that he has, it's very, very high-end skill set, which you can call it as a incubator, or you can call it as a someone who is very creative. You would never think about it. అండ్ మనకున్న ఆర్ట్ అనేది మనం ఏం ప్రాక్టీస్ చేయగలండి. జస్ట్ నేను చూసాను చాలా మందికి విశ్వకర్మ జస్ట్ డ్రాయింగ్ అనేది ఒక్కసారి చెప్తే చాలా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మా ఫాదర్ మాయబజార్ నుంచి వర్క్ చేశారు, దగ్గర దగ్గర 700 సినిమాలు చేశారు మా ఫాదర్. ఎక్కడ కూడా ఇన్స్టిట్యూషన్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ఆయన ఒక ఆర్ట్ మీద నమ్ముకొని ఆ సక్సెస్ పొజిషన్కి వచ్చారు. సో నాకు అదే ఒక ఆర్ట్ డైరెక్షన్ అనేది ఎన్ని సినిమాలు చేస్తుంటాం, సాంగ్స్ ఎట్ వేస్తుంటాం, ఒకే రొటీన్గా అనిపించిందని చెప్పి తర్వాత నాకు టెంపుల్లో చేయాలని ఇంట్రెస్ట్తో, సో జిఆర్ స్వామి ఆశీస్సులతో నేను ట్రావెల్ చేశానండి. సో ఆ రకంగా నేను ఏది మనం విశ్వకర్మ ఏది కోరుకోవట్లేదు, అది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మనం హార్డ్ వర్క్ చేస్తే మనకు వస్తుందండి. అంటే పేరు నుంచి ఇంతవరకు విశ్వకర్మలు ఎవరూ పని చేయలేదు, అంటే నాకు తెలిసి మన పేరు నుంచి ఎప్పుడు పని చేయలేదండి. సో పేరు అనేది మనలో మన యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసి నా చైల్డ్హుడ్ పవన్ కళ్యాణ్ గారు నాతో నేను ట్రావెల్ చేసేటప్పుడు ఆయన గుర్తించారు. ఒకసారి పొలిటికల్ స్పీచ్లో చెప్పారు ఆనంద్ సాయి విశ్వకర్మ. అప్పుడు చాలామంది విశ్వకర్మ వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారండి. బట్ ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయో నాకు తెలియట్లేదు. విజయవాడలో నేను చాలామంది అసోసియేషన్స్ కలిసి దాని మీద కృషి చేయమని కళ్యాణ్ గారు అన్నారు. బట్ ఎవరిని కలిస్తే కూడా నాకు క్లారిటీ రాలేదు. సో ఎవరు అంటే ఒక అసోసియేషన్ తీసుకుంటే విశ్వకర్మ ఏది స్ట్రాంగ్ అని నాకు తెలియదు. బట్ నేను తర్వాత నాకు అరవింద్ గారు వచ్చి నాకు హైదరాబాద్లో కలిసేటప్పుడు అండ్ నాకు చాలా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు కనెక్ట్ అయిందండి. సో నిజంగా మన ఇండియాలో కూడా ఎన్ఆర్ఐస్ చేసే కృషి చాలా ఎక్కువ అండి. ఇండియాలో అసలు వాళ్ళు బిజీలో వాళ్ళు వర్క్లో ఉంటారు. జస్ట్ మనం ఇట్లా వచ్చి నేను స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాను, తర్వాత మళ్ళీ అక్కడితో అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనందరూ కూర్చొని డిస్కస్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి ముందుకి. అండ్ మన జనరేషన్ మనం ఎప్పుడు వాళ్ళకి టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మా అబ్బాయి కూడా ఆర్కిటెక్చర్లో ఉన్నాడు, బట్ చైల్డ్హుడ్ నుంచి దాన్ని టెంపుల్స్ తీసుకెళ్తూ ఉంటాం. సో జస్ట్ సీ ద లుక్. ఒక ఊరికే మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కాదండి, ఆ గుడి ఆర్కిటెక్చర్ గురించి మనం తెలుసుకోవాలి, అది ఎవరు చేశారని తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మనం హిస్టరీ గురించి వెళ్తే చాలా ఉన్నాయి. ఒక యూట్యూబ్ వల్ల మనం తెలుసుకునే పెద్ద ఏమి ఉండదండి. బట్ ఏంటంటే మనం చేసే క్వాలిటీ టైం అనేది మనం వీ హ్యావ్ టు ప్రాక్టికలీ ట్రావెల్ టెంపుల్స్. ఒక హాలిడే అంటే మనకి పిల్లలకి ఒక టెంపుల్స్ అండి, మన కల్చర్ మన విలేజ్కి తీసుకెళ్ళాలి. మా ఊరు బార్డర్ ఆఫ్ ఒడిస్సా, పర్లాక్మిడి, బట్ అక్కడికి వెళ్తే స్టిల్ కూడా పీపుల్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గోల్సోనిక్ వర్క్ అండి. సో ఇవన్నీ వాళ్ళకి పిల్లల్ని మనం త్రూగా మనం తీసుకెళ్ళి చూపిస్తే మేబీ ద లెర్న్ లాట్ అండ్ మనకున్న రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అండ్ రీసెంట్ టైం ఇన్ న్యూఢిల్లీ పార్లమెంట్లో అండ్ వన్ ఆఫ్ ద అడ్వైజర్, సో అక్కడ గార్డియన్ స్టాచ్యూస్ అంతా డిజైన్ చేశారు ఇప్పుడు. బట్ ఎందుకు వాళ్ళు పిలిపించారంటే విశ్వకర్మ కాబట్టి. విశ్వకర్మ లాస్ట్ 2 years తిరుపతి దేవస్థానంలో ఐఎమ్ అడ్వైజర్ ఫర్ ద టెంపుల్ బ్యూటిఫికేషన్ ఆఫ్ అంజనాదేవి టెంపుల్. ఎందుకు వాళ్ళు విశ్వకర్మ. సో విశ్వకర్మకి చాలా మంది చెప్పుకోవడానికి, బట్ మనం చెప్పుకుంటాం తప్ప మనకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో మనమే ముందు ప్రోత్సహించుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ గ్రూప్స్ కాకుండా ఒక గ్రూప్గా విశ్వకర్మగా ఉంటే దట్ విల్ బి మోస్ట్ స్ట్రాంగర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం. అండ్ అందరికీ నా ఒక హౌ టు సే థ్యాంక్స్. అండ్ నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ టాకింగ్, సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. Ah